హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోనందు పల్లి ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనికి మనము 3/4 కేజీ బెల్లము, 3/4 కేజీ వేరుశనగపప్పులు, 3/4 కేజీ వేయించి తీసుకున్న ఉప్పుడు బియ్యం పౌడర్ అంటే పిండి తీసుకోవాలి. బెల్లాన్ని బాగా మెత్తగా ఇలా పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టుకున్న దాన్ని ఒక గ్లాస్ నీళ్ళు వేసి మనము కరగనించుకొని, కరగకపోతే మనం కొంతసేపు వేడి చేస్తే అది కరిగిపోతుంది అన్నమాట. అలా కరిగిన దాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుంటే దానిలో ఉన్న మట్టి, చిన్న చిన్న మట్టి రేణువులు మనము ఈజీగా వేరు చేసేయవచ్చు. అలా చూడండి, చిన్న చిన్నవి. మళ్ళీ ఉప్పుడు బియ్యం 3/4 కేజీ తీసుకోవాలన్నాను కదా, దీన్ని బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న దాన్ని ఏం చేయాలంటే ఆరనిచ్చినాక, వేడి ఆరినాక మనం మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పెట్టేటప్పుడే యాలకులు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వేరుశనగపప్పుని వేయించి తీసుకొని పొట్టు తీయాలి. ఈ పిండి, ఉప్పుడు బియ్యం పిండి, వేరుశనగలు ఇలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పాకం తీసుకోవాలి. బెల్లంతో మనము పాకం తీసుకోవాలా. ఈ పాకము కొంచెం ముదురు పాకంగా తీసుకుంటే పప్పులు కరకరలాడుతుంది. మనము కానీ ముదురు పాకం తీయకుండా కొంచెం ముందే దించినామంటే పప్పులు మెత్తబడిపోతాయి. ఆ పాకం తీసుకున్న దాన్ని ఇది పోసుకొని బాగా ఏం చేయాలంటే కలిపి, ఈ ముద్దలు పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పుడు బియ్యం పిండి కొట్టుకున్నాం కదా, దాన్ని మనము చేతులకి వేడి తగలకుండా ఆ పిండి తగిలించుకొని మనము పట్టుకోవచ్చు. నెయ్యి కావాలంటే నెయ్యి కూడా కొంచెము వేసుకోవచ్చు. మనకి గమగమలాడుతుంది వాసన. నెయ్యి కూడా మనము చేతులకు రాసుకొని మనము ఈ లడ్డూలు పట్టి మనం వేసుకున్నట్లయితే చాలా రుచికరంగా ఉంటుంది. మంచి హెల్తీ ఫుడ్ కూడా ఇది. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ పల్లీలు ఉండలు రోజుకొకటి తింటే చాలా బాగా రక్తం పడుతుంది అన్నమాట. ఈ బెల్లంలో మనకి ఐరన్ లభిస్తుంది. శనగపప్పుల్లో మనకి ప్రోటీన్స్ అలాంటివి ఉంటాయి, కొవ్వు, ప్రోటీన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పల్లుండల్ని పెరిగే పిల్లలకి మనము రోజుకొకటి ఇస్తే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ పల్లుండల్ని తయారు చేసి మీ పిల్లలకి రోజు ఒకటి ఇవ్వండి. ఈ పిండి వంటకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.